తెలంగాణ వేదికగా జార్ఖండ్ క్యాంపు రాజకీయం. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఈడీ అరెస్టుతో మారుతున్న రాజకీయ పరిణామాలు. రాంచీ నుండి 35 మంది ఎమ్మెల్యేలను హైదరాబాద్ తరలిస్తున్న ఇండియా కూటమి. కాసేపట్లో బేగంపేట ఎయిర్పోర్ట్ కు జార్ఖండ్ ఎమ్మెల్యేలు 8 మంది ఇండియా కూటమి ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తుందన్న ఎన్డీఏ కూటమి. ముందస్తు చర్యలో భాగంగా అప్రమత్తమైన ఇండియా కూటమి. ఈ ఇండియా కూటమికి సంబంధించి మరింత అంశాన్ని మా కరెస్పాండెంట్ భవిత అందిస్తారు. చెప్పండి భవిత. ఏదైతే గత కొంతకాలంగా భారీ భూకంపనంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ నిన్న ఈడీ అరెస్ట్ చేసిన నేపథ్యంలో జార్ఖండ్ రాజకీయ పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. అది తెలంగాణ వేదికగా జార్ఖండ్ క్యాంపు రాజకీయం నడుస్తుందని చెప్పేసి అయితే మనకు క్లియర్ గా అర్థమవుతుంది. అయితే ముఖ్యంగా ఎన్డీఏ కూటమికి సంబంధించి మ్యాజిక్ ఫిగర్ 40 మంది ఎమ్మెల్యేలు అవసరం ఉండగా ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో 32 మంది ఎమ్మెల్యేలు ఉండడంతో వాళ్ళ మ్యాజిక్ ఫిగర్ క్రాస్ కావాలంటే ఖచ్చితంగా 8 మంది ఎమ్మెల్యేలను ఈ ఇండియా కూటమి నుంచి లాగాలనే ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. ఈ యోచనలోనే ఇప్పటికే దాదాపుగా ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో చాలా మంది నేతల పైన ఇలాంటి కేసులు పెట్టి ఆరోపణలు చేస్తుందని చెప్పేసి క్లియర్ గా అయితే అర్థమవుతుంది. అయితే ఇందులో భాగంగానే జార్ఖండ్ సీఎం హేమంత్ నిన్న ఈడీ అరెస్ట్ చేసిన నేపథ్యంలో అక్కడ వాళ్ళ భార్య కల్పనా సోరెన్ ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి అన్నట్టుగా హేమంత్ సోరెన్ అన్న వాదిస్తున్నప్పటికీ ఇటు సైడు ఇండియా కూటమి నుంచి ఒకవైపు తెరలేదు, అంటే మంత్రులను లాగాలని చెప్పి తెరలేదని చెప్పేసి ముందుగానే ఇండియా కూటమి భావించి ఎమ్మెల్యేలను అందరినీ కూడా దాదాపుగా అందులో ఉన్నటువంటి 35 మంది ఎమ్మెల్యేలను ఇండియా కూటమిలో ఉన్న 35 మంది ఎమ్మెల్యేలను తెలంగాణ వేదికగా తెలంగాణలో రాజకీయం చేసేందుకు అంటే ఇక్కడికి పంపించే యోచనలో ఉన్నట్టుగా కూడా మరికొద్ది సేపట్లో ఇక్కడ బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. అక్కడ నుంచి డైరెక్ట్ గా గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్ కి తరలిస్తారు. ఎల్లా హోటల్ నుంచి ఇటు తాజ్ కృష్ణ కానీ మళ్ళీ ఇతర హోటళ్ళకి తరలించే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది శిరీష. అయితే ఖచ్చితంగా ఇటు సీఎం అరెస్ట్ అయిన నేపథ్యంలో ఎన్డీఏ కూటమి అవిశ్వాస తీర్మానము పెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ముందస్తు చర్యలో భాగమైన అప్రమత్తమై ఇండియా కూటమి వీళ్ళందరినీ కూడా తరలించే ప్రయత్నం చేసిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈ 35 ఎమ్మెల్యేలు దాదాపుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 17 మంది ఉండగా జేఎంఎం ఎమ్మెల్యేలు 29 మంది ఉన్నారు, ఇతరులు 2 ఉన్నారు. అయితే 35 మంది ఎమ్మెల్యేలో దాదాపుగా 5 మందిని ఎన్డీఏ కూటమి కనుక లాక్కుంటే వాళ్ళదే అత్యధిక పోరు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళని ప్రయత్నం చేస్తుందనే ఉద్దేశంతో ఆ ఎమ్మెల్యేలందరినీ కూడా ఇక్కడికి తరలిస్తున్నారు శిరీష. ఓకే భవిత, థ్యాంక్ యూ.